పార్లమెంటును సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం కుదిపేస్తుంది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి 141 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. మరోవైపు మాక్ పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ను విపక్ష ఎంపీ అనుకరించడంపై రగడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ధన్ఖడ్ను ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇదిలా ఉంటే కాసేపట్లో సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమా విశ్వనాథ్ అందిస్తారు. రమా విశ్వనాథ్, నిత్య భారత పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాల సస్పెన్షన్ అనేటువంటి అంశం దేశాన్ని పట్టి కుదిపేస్తుందని అనుకోవచ్చు. వాస్తవానికి భారత పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేయడం మీద విపక్షాలు తీవ్ర ఆందోళన వెలిపుచ్చుతున్నాయి. దీని మీద ఆందోళన కలిసికట్టుగా చేసేటందుకు కూడా కాంగ్రెస్ పక్షం తదితర పక్షాలన్నీ కూడా ఏకం కావడం జరిగింది. ఢిల్లీ స్థాయిలో ఇండియా కూటమి భేటీ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 పార్టీల అగ్రనేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ కూటమి విధానాలు దేశానికి కీడు కలిగించేటట్లుగా ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కొనేటందుకు సంయుక్తంగా కలిసికట్టుగా పోరాడాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా వచ్చే పార్లమెంటు ఎన్నికలకి కూడా పార్లమెంటు సభ్యుల పార్టీల వారీగా కూడా కలిసికట్టుగా సీట్లను సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలినటువంటి పార్టీల సభ్యులు చర్చలు జరపాలి. ఇందుకు అనుగుణంగా ఒక అవగాహనని రూపొందించుకోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా 545 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి పార్లమెంటు స్థానాలు, వీటిలో పోటీకి సంబంధించి మమతా బెనర్జీ ఒక ఫార్ములాను ముందుకు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 300 పైగా ఉన్నటువంటి స్థానాల్లో పోటీ చేయాలి, మిగిలినటువంటి స్థానాలని ఇతర బలమైనటువంటి పార్టీలుగా అందించాలి. ఇందుకు గాను దేశవ్యాప్తంగా ఈ పార్లమెంటు ఇండియా కూటమిని లీడ్ చేసేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉండేటువంటి పార్టీలు ఆయా రాష్ట్రాల్లో లీడ్ తీసుకుంటాయి. దీనికి గాను రీజనల్ కెప్టెన్స్ స్థాయిలో పశ్చిమ బెంగాల్కి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్కు అఖిలేష్ యాదవ్, ఢిల్లీ పంజాబ్లకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్, అలాగే తమిళనాడుకి ఎంకే స్టాలిన్ ఇలాంటి నాయకులు నాయకత్వం వహిస్తారు. ఈ మాదిరిగా మొట్టమొదట రాష్ట్రాల స్థాయిలోనే చర్చలు జరుపుదామని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. అదే సమయంలో ఈ ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున ఖర్గే ఉండాలని చెప్పి ఒక సూచన ముందుకు వచ్చినప్పటికీ కూడా ఖర్గే దాన్ని సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. అందుచేత ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో పార్లమెంట్లో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ సీట్లు తీసుకోవాలనే దానికంటా కూడా ఇప్పుడు ప్రాథమికంగా ముందున్నటువంటి అంశము పార్లమెంటు నుంచి అత్యధిక సంఖ్యలో విపక్ష సభ్యుల్ని బయటకు పంపించారు కాబట్టి దానిని ఎదుర్కోవాలి. అందుచేత దీని మీద దృష్టి పెడదామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సున్నితంగా సూచించడం జరిగింది. ఇందుకు అనుగుణంగానే ఇండియా కూటమి ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదే సమయంలో కూడా పార్లమెంటులో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి యొక్క దూకుడిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి అంశాల్ని చర్చించేటందుకు గాను కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అవుతోంది. ఇందులో ఒక వ్యూహం రూపొందించుకొని ఏ రకంగా ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వ్యూహం రూపొందించుకొని అందుకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఎన్డీఏ కూటమి మీద దాడికి దిగాలి, ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనేటువంటి ఉద్దేశానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానమైనటువంటి 3 రాష్ట్రాలను గెలుచుకోవడానికి కారణాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా అందులో ఒక ప్రధానమైన కారణము ఇండియా కూటమి పొత్తులు పెట్టుకుని దిగకుండా ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేయడం వల్ల ప్రధానమైనటువంటి రాష్ట్రాలని కోల్పోయాము. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో చూసినట్లయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గ్యారంటీగా నెగ్గి ఉండేవాళ్ళం. కానీ కాంగ్రెస్ పార్టీ విడిగా
ఇతర పార్టీలు విడిగా పోటీ చేయడం వలన ఈ అవకాశాన్ని కోల్పోయాము అనేటువంటి నిర్ణయానికి ప్రస్తుతం ఇండియా కూటమి సభ్యులు వచ్చారు. అందుచేత దేశవ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ పొరపాటుని పునరావృతం చేయకూడదు. ఈ పొరపాటు మరోసారి పునరావృతం అయినట్లయితే కనుక దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ ప్రజాస్వామ్య ఒరవడి ఏదైతే ఉందో ఆ ఒరవడికి దెబ్బ తగులుతుందన్న భావనతో ప్రతిపక్ష పార్టీలు ముందుకు రావడం జరిగింది. ఇందుకు ఒక అనువైన అంశంగా, అనువైన వాతావరణం కింద పార్లమెంట్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష పార్టీల సభ్యులను సస్పెండ్ చేయడం అనేది కలిసి వచ్చింది. అందుచేత ఈ అంశం ప్రాతిపదికన భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి అన్ని శక్తులు ఒక వేదిక మీదకి రావడానికి, ఒక కూటమిగా ఏర్పడేటందుకు, కూటమి పటిష్టమయ్యేటందుకు కూడా ఆస్కారం ఏర్పడుతోంది. ఇందుకు అనుగుణంగా ఈ ఇండియా కూటమి సమావేశాలు కూడా 28 పార్టీల నాయకులు హాజరవడాన్ని బట్టి చూసినట్లయితే కనుక త్వరలోనే ఈ ఉధృతి, ఈ దూకుడి మరింత పెరుగుతుందని కూడా మనం అనుకోవచ్చు నిత్య. రైట్, థ్యాంక్ యూ రమా విశ్వనాథ్.